అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు కలిసి మరి కొట్టేసుకుంటున్నారు భయ్య. బీటెక్ సర్టిఫికేట్లో ఈ మాత్రం మార్క్స్ లేకపోతే మనకి మన సర్టిఫికేట్కి రెండింటికి ఇజ్జత్ ఉండదు అసలు. నమస్తే, అందరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో వచ్చేసి నా సర్టిఫికేట్ ఎలా తెచ్చుకున్నానో చూపించబోతున్నాను. అలా ఫాస్ట్గా రెడీ అయిపోయి హైదరాబాద్కి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి, కానీ నా ఫోన్ స్టోరేజ్ వల్ల వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయి. సో ఉన్న వీడియోస్తోనైతే వీడియో చేశాను, ప్లీజ్ ఏమనుకోకండి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అసలు ఆ రోజు కూడా బస్ స్టాండ్కి చాలా లేట్గా వెళ్ళాను. అక్కడ కూడా ఒక ట్విస్ట్ జరిగింది. బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం, కానీ మా దగ్గర మనీ లేవు. సో మళ్ళీ డాడీ వెళ్ళి ఏటీఎంలో నుంచి డ్రా చేసుకొని వచ్చాడు. అలా మనీ తీసుకొని రాగానే బస్ ఎక్కా. అలా కరీంనగర్లోకి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయా. అలా దిగి జేబీఎస్లో వీడియో తీస్తుండగా రాజధాని కనపడింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బస్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఎక్కకపోతే ఈసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోరు. నేను కరీంనగర్లో బస్ ఎక్కిందేమో 10:45కి, హైదరాబాద్కి రాగానే చాలా టైం పట్టింది. సో అందుకే డైరెక్ట్గా మా అత్త వాళ్ళ ఇంటికి మెట్రో ఎక్కి బయలుదేరిపోయాను. మా అత్త వాళ్ళు వచ్చేసి భరత్ నగర్లో ఉంటారు. దిగగానే కొంచెంసేపు మెట్రోలో ఉండి ఆ ట్రాఫిక్ని చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను. ఆ తర్వాతకి టమాటా బావ స్కూల్కి అయితే వెళ్ళాను. అలా టమాటా బావని పిక్ చేసుకొని నేను టమాటా బావ ఇంటికి అయితే వెళ్ళాను. అలా ఆ రోజు నైట్ అంతా మా అత్త ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి అయితే వెళ్ళాను. ఏం జనాలరా బాబు, అసలు మొత్తం మారిపోయింది మైసమ్మ కూడా మొత్తం. అలా నడుచుకుంటూ కాలేజ్కి అయితే వెళ్ళాను. కాలేజ్ అయితే అసలు గుర్తు పట్టలేమన్నంతగా మారింది, మొత్తం అప్డేట్ చేసేసాడు. చాలా రోజుల తర్వాత కాలేజ్కి అయితే వెళ్ళాను, ఏదో తెలియని ఫీలింగ్. ఇక డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళాక చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంఆర్సీ కాలేజ్ ఎంట్రన్స్, అండ్ దేర్ యూ గో ఎంఆర్సీ కాలేజ్. నేను కాలేజ్లో వీడియో తీయలేదు, చాలా కష్టపడి ఒక వీడియో రికార్డ్ చేశాను. హెచ్ఓడి సార్ ముందు చాలా జనాలు ఉండిపోయారు. అసలు కాలేజ్ వెళ్ళగానే ఒక లెటర్ రాపించుకొని అండ్ దెన్ మన నో డ్యూ ఫామ్ చూసేసి మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్లో ఉన్న సైన్ పెట్టుకొని ప్రిన్సిపల్ సార్కి ఇచ్చేస్తే మనకి సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేస్తారు. అలా అందరినీ దాటుకొని హెచ్ఓడి సార్ సైన్ చేసేసుకొని ప్రిన్సిపాల్కి అయితే ఇచ్చాను. అక్కడ చాలా టైం పట్టింది. ఇలా అయితే వర్కౌట్ అవ్వదని నేను మా ఫ్రెండ్స్ కలిసి క్యాంటీన్కి అయితే వెళ్ళాను. వాళ్ళు క్యాంటీన్లో ఎవ్వరు లేరు. అండ్ ఇది ఎంఆర్సీ క్యాంటీన్. ఫ్రెండ్స్ని చూపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు వద్దురా తీయకు అన్నారు, సో తీయలేదు. క్యాంటీన్లో ఏదో ఒకటి తినేసి మళ్ళీ బయలుదేరాం. ఇది మా హాస్టల్. అసలు పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. కాలేజ్లో వెళ్ళాక తమ్ చూసి వేద్దామని మా నెంబర్ కొట్టేసి వేసాము. పనిచేసింది. మా నెంబర్ అలానే జేఎన్టీలో ఫిట్ చేసే ఉంది అనుకుంటా. ఆ 2 days కాలేజ్ చుట్టూ తిరిగాక సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాను. అసలు ఏ బస్సు ఎక్కుదామన్నా కూడా స్పేస్ లేదు, చాలా అంటే చాలా రష్ ఉండే ఆ రోజైతే. నెక్స్ట్ డే హైదరాబాద్ నుంచి కరీంనగర్కి బయలుదేరిపోయాను. ఫైనల్గా ఒకటి చెప్పాలనిపించింది, చెప్తున్నాను. బీటెక్లో ఎంత ఎంజాయ్ చేసామన్నది కాదు, అసలు ఏం చదివామన్నది కూడా కాదు, కానీ సర్టిఫికేట్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆ డిస్టింక్షన్ లేకపోతే అసలు వాల్యూయే ఉండదు మనిషికి. సో పిల్లలు చూసుకోండి, ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. ఈ వీడియో అయితే రైట్, మళ్ళీ కలుస్తా.